ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మా అమ్మాయికి ఎలా ఉంది? చెప్పండి డాక్టర్, నా బిడ్డకే ప్రమాదం లేదని చెప్పండి ప్లీజ్. షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి తీసుకురావడం వల్లే పేషెంట్ ప్రాణాలు కాపాడగలిగాం. చల్లని మాట చెప్పారు డాక్టర్. డాక్టర్, మా వదినను చూడొచ్చా? పేషెంట్ ప్రాణాలైతే కాపాడగలిగాం, కానీ ఏంటి డాక్టర్? కొంపదీసి తనకి పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ రాలేదు కదా? ఇంకొక మాట మాట్లాడితే నాలుక చీరేస్తా. ఏంటండి, ఎక్కడే మాట్లాడాలో తెలీదా మీకు? మీరు చెప్పండి డాక్టర్. పేషెంట్కి ఏ ప్రాబ్లం లేదండి. మరి తన కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితే కొంచెం క్రిటికల్గా ఉంది. ఏంటి ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ మీరు? మా కూతురు కడుపులో బిడ్డ ఉండడం ఏంటి డాక్టర్? అందరూ ఇలా షాక్ అయ్యారేంటండి? పేషెంట్ ప్రెగ్నెన్సీతోనే ఉంది కదా. మీకు తెలియదా ఏంటి? మళ్ళీ అదే మాట చెప్తారేంటండి? డాక్టర్, మీరేదో పొరపాటు పడుతున్నారు. మా చెల్లి ప్రెగ్నెంట్ కాదు. అవును డాక్టర్, వేరే ఇంకెవరో పేషెంట్ని చూసి మా వదిన అనుకున్నట్టున్నారు. లేదండి, నేను కరెక్ట్గానే చెప్తున్నాను. మీ ముందే కదా పేషెంట్ రూమ్ నుంచి వచ్చింది. అది నిజమే డాక్టర్ గారు, కానీ తను ప్రెగ్నెంట్ అనేదే పెద్ద అబద్ధం. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటండి? తను ఇప్పుడు గర్భంతో ఉంది. ఏంట్రా? నాకేం తెలీదన్నయ్య. మరి వీడేంటి? అందుకే బేబీ సిచ్యువేషన్ తెలుసుకుందామని గైనిక్కి రిపోర్ట్ చేశాం. ఆ రిపోర్ట్స్ కూడా వస్తే అప్పుడు పాయిజన్ ఏమైనా బేబీకి అటాక్ అయిందో లేదో తెలుస్తుంది. మీకు తను ప్రెగ్నెంట్ అని కూడా తెలుస్తుంది కదా.